4% మంది తల్లిదండ్రులకి వ్యతిరేకంగా వివాహం చేసుకుంటారంట. 92% మంది కుటుంబాలలో తండ్రి యొక్క భయం లేకుండా, తండ్రి యొక్క ప్రేమ ఆత్మీయ జీవితం లేకుండా ఇష్టానుసారమైన నిర్ణయాలు తీసుకొని విడాకులు తీసుకుంటారంట. 300% మంది యవన బిడ్డలు జువెనైల్ హోమ్ అనగా తప్పులు చేసుకుంటూ, పాపాలు చేసుకుంటూ, నేరాలు చేసుకుంటూ బ్రతుకుతుంటారంట. 63% మంది యవన బిడ్డలు వారి జీవితాల్లో ఆత్మహత్యలు చేసుకుంటారంట. ఇంకా మనం గమనిస్తే 85% మంది జీవితాల్లో ప్రవర్తనా లోపం అనగా ఇష్టానుసారంగా జీవించే పరిస్థితి ఉంది. 75% మంది డ్రగ్స్కి, వ్యసనాలకి అలవాటైన వారు ఉన్నారంట. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? తండ్రి ఆత్మీయంగా, తండ్రి కుటుంబ బాధ్యత లేకుండా, తండ్రి కుటుంబాన్ని బిడ్డల్ని పట్టించుకోకుండా ఉండడాన్ని బట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. నేను